కుర్రోళ్ళకి కూడా మేము డబ్బు ఇస్తాం చదువుకున్న వాళ్ళకి. వాళ్ళ సోమరిపోతులు ఎవరో చదువుకుంటారు, అన్నం తినరు, వాటిలో తింటారు. ఇప్పుడు ఈయన పెట్టింది మొత్తం పథకాలు ఏంటి? కోట చెప్పినట్టు మొత్తం ఈయన బాగా చేస్తుండే, ఆయన బాగా చేయలేదంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తాడు అన్ని, నేనేం చేయలేదు. వైఎస్ గారు ఏం చేయలే, చేసిందంతా వృద్ధం అయిపోయింది. నవరత్నాలనే సంక్షేమ నవరత్నాలు చేసిండే కానీ చేయలేదన్నారు. ఈయనేది బస్సు ఫ్రీ అన్నాడు, గ్యాస్ బండ్ ఫ్రీ అన్నాడు, కుర్రోళ్ళు చదువుకున్న కుర్రోళ్ళు 3,000 నెలకి ఇస్తానన్నాడు. ఇవన్నీ అన్నాడు కాబట్టి గబాలు ఎట్టుపడ్డారు. అటు పడ్డోళ్ళు మొత్తం ఇటు అన్ని సంపదగాలు ఎప్పుడు చెప్పిండో అన్ని ఇటు పడేసిండు. అయితే ఆ నవరత్నాలనే చిన్నగా మాడిఫై చేసి సూపర్ సిక్స్ అని పెట్టారు, ఇటు పెట్టేశారు. ఇటు పెట్టేసేవరికి మాకు ఎట్టయినా అన్ని సంపదగాలు మొత్తం వచ్చేసింది, ఆయన మొత్తం ఇచ్చేస్తుండు కదా అని ఇటు పడ్డారు. అంటే ప్రజలు డబ్బులకు లొంగుతున్నారంటారా, ఏమన్నా అభివృద్ధి కోరుకుంటున్నారా? లేదు, డబ్బుల కోసమే లొంగుతున్నారు. ఆడవాళ్ళకి ఏంటి 1,500 అన్నాడు, పిల్లగాళ్ళకి అన్నాడు. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 1,500 అన్నాడు, ఎంతమంది పిల్లగాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే అంతమందికి 1,500 అన్నాడు. మరి ఇటు పడకపోతే అటు పడరు కదా. అది చూద్దాం. ఇప్పుడు బస్సు ఫ్రీ, చదువుకున్న పిల్లగాళ్ళకి ఫ్రీ, ఉద్యోగం లేని వాళ్ళకి కూడా 3,000 అన్నాడు, గ్యాస్ బండ్లు అన్నాడు. ఇవన్నీ ఇస్తుంటే ఇప్పుడు ఎవరైనా పోతాం కదా, బాగుపోయే ఎవరైనా డబ్బులు అక్కడ బడి ఉన్నాయంటే ఎవరైనా ఉరికి తెచ్చుకుంటాడు. అది అభివృద్ధి మనకు అవసరం లేదంటారు ప్రజలు. అంటే రాజధాని అవసరంలా? రాజధాని ఏముంది, రాజధాని 3 రాజధానులు ఆయన అన్నాడు. ఆయన రాజధాని చేయలేదు, ఈయన చేస్తాడంట. ఈయన చేస్తానని సర్కారు తమ చెట్లు 100 చెట్లు పీకిచ్చిండు అంతే. కట్టిస్తాడో లేదో తెలీదు. ఇంకా కట్టించినాక కట్టించింది అంటాం. మొత్తం అయిపోయాక ఇక మొత్తం అయిపోయింది రాబాయ్, తింటానికి కూర్చోండిరా, మొత్తం వండేసాం. అట్ట కాదు, మొత్తం వండేసాం, కూర్చోండిరా, తినేసి వెళ్ళిపోదురు కానీ అంటాడు. పోలవరం కూడా ఏమవుద్దో, సగం కట్టిండప్పుడు ఏమేం కట్టలేదు. కట్టిండో లేదో తెలియదు మనకి, నేనైతే పోయి చూడలేదు. వీళ్ళు చూసిన వాళ్ళు కట్టామన్నారు. ఇప్పుడు ఏం కూడా కట్టిస్తాడో లేదో, కట్టిస్తాడేమో, అయిపోద్ది. ఏముంది, నిరుద్యోగ సమస్య తీరే అవకాశం తీరుద్ది, మొత్తం తీరిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిందిగా, మొత్తం పైనుంచి రానోళ్ళు కూడా వచ్చారంట ఓట్లు వేయడానికి, డబ్బులు ఇవ్వటానికి. ఎవరో పైనుంచి ఇస్తానికి వస్తారంటగా, వాళ్ళు వచ్చారంట. ఆయన రాగానే మొత్తం కుప్పలు వచ్చారంట. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో అన్ని అప్పులు చేసి సంక్షేమాలన్నీ అందించారు ప్రజలకు అంటున్నారు. ఇప్పుడు కూడా మరి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు సంపాదించిన డబ్బులు అవన్నీ ఇప్పుడు పోగు చేసి ఉండయి. అవన్నీ ఇప్పుడు ఇస్తాడు. జగన్ గారి ఇంట్లో డబ్బులు లేవు, అప్పుడు ఆయన దాంట్లో లేవు కాబట్టి అప్పు చేసి తీసుకొచ్చిండు. ఆయన అప్పు చేసి ఉండేందుకు డబ్బులు లాగనే కదా, ఏం డబ్బులు అప్పు చేయడు, ఇంట్లో డబ్బులు ఇచ్చేస్తాడు. అప్పు చెప్తూనే ఉన్నావు, అప్పు చేసావు అప్పు చేసావు అంతేగా. ఇప్పుడు కాదు అది కాదు, అప్పు చేసిండు. వైసీపీ వాళ్ళు అప్పు చేశారంటే అన్ని ప్రజలకే పంచాము అప్పులు తెచ్చి సంక్షేమాల ద్వారా అని చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు అప్పు తీసుకొచ్చి ఎడగబెట్టిండు పిల్లగాళ్ళకైతే, చదువుకున్న వాళ్ళకైతే రైతులకి బూట్లు, బ్యాగులు, పుస్తకాలు, సాక్షులు మొత్తం ఉచితం ఇచ్చిండు. కాబట్టి అప్పు అయిపోయింది. మేము అప్పు తెచ్చి పెంచాం, మేము అప్పు తేలేదు అంటలేదు, అప్పు తెచ్చాం, తెచ్చి పంచిండు. అది అప్పు తెచ్చి పంచేసిండు. ఏదో అప్పు తేలేదు, మేము అప్పు చేయం అంటున్నారు. అది వంట సంగతి. వీళ్ళు అప్పు చేశారు కాబట్టి తెచ్చి అప్పు చేశారు, తేకుండా అప్పు ఎట్టయింది. అది వంట. ఇప్పుడు గత ప్రభుత్వంలో మందు నాణ్యత లేదు అంటే వైసీపీ ప్రభుత్వం చెప్పిన మద్యపాన నిషేధం చెయ్యాలనే ఉద్దేశంతోనే మేము అది అమ్మామని వైసీపీ చెప్తున్నారు. అవును, వంద సరుకు అమ్మారు, లేదు సరుకు లేదు. ఇప్పుడు మంచి మందు తీసుకొస్తాం మేము 15వ తారీఖు నుంచి అన్నారు. మంచి మందు తీసుకొస్తారేమో, ఇప్పుడు దాకా రాలా ఇంకా. అది మద్య నిషేధం అయితే ఎలా ఉంటుంది? మంచిదే, మంచి. ఆ నిషేధం లేకపోతే
ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంతమంది చచ్చిపోతారు తాగేవాళ్ళు. తాకుండా అయితే ఉండరు, ఎవరు ఉండరు. అది తాకుండా అయితే ఎవరు ఉండరయ్యా. నిషేధం అయితే అట్లా అప్పుడు తాగడం అట్లా నిషేధం సారా కాసుకొని తాగుతారు. అది ప్రజలకు నష్టంగా నష్టమే, దేవుడికి మాత్రం నష్టమే లేదు. ఎందుకంటే సారా కాస్తే 4 డబ్బులు వస్తాయి బీదోళ్ళకి. వండోళ్ళకేమో ఊళ్ళో ఉండేవాళ్ళకేమో కొనుక్కొని తాగుతారు కాబట్టి వాళ్ళకి నష్టం. ఇప్పుడు మాకు నష్టం, దేవునికి నష్టం. ఇప్పుడు మద్యపాన నిషేధం జరిగితే మరి ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాయం వస్తుంది కాబట్టి అమ్ముకుంటున్నారు, కోటలుతున్నారు. ఇప్పుడు నిషేధం అయితే బాగుంటుంది అన్నారు కదా, ఒకవేళ నిషేధం అయితే మరి ఆదాయం అయితే గవర్నమెంట్ నిషేధం లేకుండా ఉంటేనే బాగుంటుంది అంటారు మా ప్రభుత్వంలో. పింఛన్ అందుతుందా బాగానే? పింఛన్ 7,000 రూపీస్ 7,000 ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు. అంటే ఎవరు వచ్చి ఇచ్చారండి? అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారు. వాలంటీర్లు ఇచ్చారా లేకపోతే? మాకు ఏ వాళ్ళు వచ్చింది పంచాయతీ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా నారా చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపీస్ ఇచ్చిండు ఇదే సెలవులో ప్రతి ఇల్లుకి. ఎలా అనిపిస్తుంది 7,000? మంచిగా ఉంది. తెలివి మాట నెరవేర్చారంటారు. చంద్రబాబు పనిచేస్తుంది. కానీ ఒకటి కాంసాల అనేది నల్లమూడి రామారావు గారు నిశాబంధమన్నలు 82లో చెప్పండి. అలాగే ఆ కాంసాల కాసుకొని ప్రతి జాతి బాగుపడ్డారు. తర్వాత మధ్య నిషేధం సొసైటీ అదే చేసి అదే నల్లమూడి నాయకత్వంలోనే సొసైటీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కాంసాల మధ్య నిషేధం రద్దని సొసైటీ అలాగే కాంసాలు ఇచ్చిండు, సిండికేట్ పెట్టిండు నల్లమూడి. అక్కడి నుంచి కాంసాల బంద్ అయింది. ఇప్పుడు కూడా మంచిగా ఉంటే మంచి సారా బెంగళూరు ప్యాకెట్ అంటే ప్యాకెట్ ఎంత 50 రూపాయల ప్యాకెట్. అది ఇవాళ అదే ప్యాకెట్ 150 రూపాయలు ఇస్తున్నావు, తాగుతూనే ఉన్నావు. ఈ కార్పొరేషన్ ఈ సిండికేట్ బెంగళూరు కానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తున్నారు. కానీ ఈ సారా మంచి నిర్ధారణ అనేది మాకు వస్తే అదే 60 రూపాయలు, అదే 70 రూపీస్ 70 రూపాయలు అంటే ముసలిలో బక్కోలో పొద్దుగా కష్టపడతాం, సాయంత్రం మేము తాగుతాం. ఏంటి మందు పొద్దుగా కష్టపడతాము. అదే మందు 50 రూపాయల 60 రూపాయల అదే సొసైటీ అదే మందు సిండికేట్ పెట్టమంటండి. తాకుండా అయితే మేము ఉండలేము. మేము పొద్దుగా అడవిలో పని చేస్తున్నాం, అడవిలో కష్టపడితే మాకు సాయంత్రానికి మందు కావాలి. ఇది సత్యం. ఇది అదే ఆ రోజు నల్లమూడి రామారావు గారు మాకు సొసైటీ ఇచ్చిండు. తీసేయమను లేదా దానికి కంట్రోల్ గా ఒక 50 రూపాయలు 60 రూపాయలు అది ధర్మంగా నలమ్మను. అసలు మత్తు అనేది తీసేయమను. అప్పుడు మేము లంబాడి జాతి ఎంత బాగుపడతాం, కాపుసాల కాస్తాం, దొరికిన వాళ్ళు దొంగ మళ్ళీ బయట తీసుకొని మనం బయటకు వస్తాం. మరి అట్లా నిషేధం చేసినప్పుడు మళ్ళీ ఇలాంటి ఏం పట్టుకోకూడదు. అదే స్వామి నేను ఏమో చెప్తున్నా అర్థం చేసుకో. బాగా చెప్తున్నారు. మేము ముసలి బ్రహ్మాండమైన బాగా చెప్పారు. అదే నిషేధం బంద్ చేయమను. అదే ఏమైనా దొరికిన వాళ్ళే దొంగ చేరిపోతాం. మాకు బెయిల్ వస్తాయి. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనే తీసుకొస్తాం బయటికి. అది మాకు మత్తు అనేది ఉండాలి. 150 రూపాయలు ఇవ్వాలా ఆ మత్తు. నందమూరి రామారావు గారు 50 రూపాయలకి అమ్మిండు, 35 రూపాయలకి ఇచ్చిండు. అలాగే 40 రూపాయలు ఒక కోనండి ప్యాకెట్ అండి, బెంగళూరు ప్యాకెట్ ఇస్తే ఉంటుంది. అది తాగితే సాల్ బా యమా నిసా అలాగే చేసినాం. అది నందమూరి నాయకత్వం చేసిన పనులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నాము. గత ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వంలో ఎలా ఉంది? గత ప్రభుత్వం అది నార్మల్ సొసైటీ అనేది ఆ సిండికేట్ ఆయన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు సిండికేట్ డైరెక్ట్ ఆయనే మొత్తం బ్రాంచ్ సభ్యులు ఆయనే, మొత్తం బాలు కూడా ఆయనే. ఇంకొక కోట్లు 2 కోట్లు బ్లాక్ మనీ మొత్తం బ్లాకే ఖజనా సంపాదించుకున్నారు. అది ఆ గత ప్రభుత్వం వైఎస్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది కానీ ఆయన ఒక పని చేస్తే 6 పనులు, ఒకరికి మంచిది ఉంది, ఒక చెల్లు ఉంది. ఇలాగే చంద్రబాబు నాయుడు గారు నందమూరి చేసిన పనులు ఇలాగే చేస్తే
చంద్రబాబు నాయుడు గారికి మంచి పనులు అనేది కార్పొరేషన్ ఆంధ్ర రాష్ట్రం A1. అలాగే బెంగళూరు భారతదేశం మోడీ గారు కూడా ఒప్పుకుంటాడు. ఇది దాంట్లోనే ఉంది మజా. కూటమి గెలుపుని మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏముంది, గెలిచినాక అభిప్రాయం ఏముందమ్మా, చెప్పండి ఎలా ఉండబోతుంది? ఎలా ఏముంది, బాగానే ఉంటది. ఎలా ఏముంది ఇస్తే చెప్పిన పథకాలు ఇస్తే సంతోషమే. నెరవేర్చే అవకాశం ఉందంటారా? పోకుంటే ఇక చేసేది ఏముంది, మనుషులు తిట్టి తిడతారు. గత ప్రభుత్వంలో నవరత్నాలు అని మంచి మంచి ఇచ్చిండు అయినా కూడా ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు? కారణం ఏదో ఈఎంల వల్ల ఓడిపోయారు అంటున్నారు. అది అంటే సంక్షేమ పథకాలు అందరికీ అందలేదనేదా లేదా? లేదండి, చాలా మందికి వచ్చినాయి. అయినా కూడా ప్రజలు మార్పు కోరుకోవడానికి ఏంటంటారు? సరే, మార్పు ఏదో గెలిచారు, అయిపోయింది. ఇక 5 సంవత్సరాలు పరిపాలన పెట్టిన వాళ్ళు చేపట్టాల్సిన పనులేంటి ఈ ప్రభుత్వం? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఈ అమ్మఒడి అని నలుగురికి ఇస్తాడు. అమ్మఒడి ఇసుక ఒకటి, ఇసుక వదిలే అని చెప్తున్నారు. వదిలారు 2700 ఇవాళ దొరికించారు. మొన్న టన్నుకి ఎంత అని చెప్తున్నారు? 312 రూపాయలు. ఏమి తగ్గించి ఒక 500-600 తగ్గినాయి అప్పటికి, గత ప్రభుత్వానికి ఇప్పటికి. గత ప్రభుత్వంలో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు పెట్టి జనాలకు డబ్బులు వేసి అందరినీ సోమరిపోతులు చేశారు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ సూపర్ 6 లో ఉన్న పథకాలు కూడా అన్ని జనాలకు డబ్బులు పంచాయి కదా అనే వార్తలు వినిపిస్తున్నాయి. అవును, ఇంకా డబల్ ఎత్తుండదు కదా, ఇంకా మరీ సోమరిపోతులు రావటమే కదా, ఇంకా డబల్ ఎత్తుండదు కదా. ఇంకా దానికి ఏంటి సంబంధం? ఏముంది తేడా? తేడా ఏమి లేదు. అంటే ఇప్పుడు ఆ నవరత్నాలను మాడిఫై చేసి సూపర్ 6 అని పెట్టాలి. ఇవన్నీ చెప్పినవన్నీ ఇస్తే ఇచ్చినట్టే. ఇవ్వకుంటే ఏముంది, అదే నయం గత ప్రభుత్వం. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, బాగానే ఉంటుందంటారా? ఏది ఇచ్చినప్పుడు అంటే వస్తే ఎలా ఉంటుందంటారు? వస్తే ఏమంటే మరి తెలంగాణ కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటాయి అంటారా? ఉంటాయి, ఆటోలకు ఇబ్బంది. వాళ్ళు సైకిల్ బయలుదేరతారు. ఇక సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఏం బాగండి, అందించుతారండి జనానికి ఎన్ని పథకాలు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అన్ని అప్పులు తెచ్చి సంక్షేమం అన్ని అందించారు అంటున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెచ్చిచ్చింది అంటారు? ఇంకా డబల్ కావాలైనా అప్పులు దాటమే. కేంద్రం నుంచి సపోర్ట్ ఉండిద్ది అంటారా? ఏముంటుందో నమ్మకం తక్కువ. ఇయ్యొద్దు ఆయన. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఏమని చెప్పేది, ఏదమ్మా మీ తెలియని విషయాలు ఏముండవు కానీ మేము చెప్పేది. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాం. ప్రజల అభిప్రాయాలు ఏముండవు, అవే అభిప్రాయాలు. ఆయన చేసిన పథకాలన్నీ ఇస్తే అప్పుడు ఇచ్చినట్టు. అంటే గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమమే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో మనం ఏమేం చూడొచ్చు? రోడ్లు అంటుండగా, రోడ్లు చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా, అసలు సూపర్ 6 అంటుండగా చేయనండి, చూద్దాం. మరి కూటమి గెలుపని మీ అభిప్రాయం? కూటమి గెలుపండి. కూటమి గెలుపని మీ అభిప్రాయం? వేసారు, అయిపోయింది. ఎందుకు కూటమి గెలిపి వేసే అయిపోయి అందుతుందా? పింఛన్ రాదు, పింఛన్ సహాయాలు అవుతుంది. 75 సంవత్సరాలు పింఛన్. దేనికని? దేనికైనా అంటే కరెంటు బిల్లు అన్ని అయ్యని చూపిస్తుంది. గత ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వం ఎలా ఉంది? వాళ్ళ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా అమలు చేయాలి. ఎవరిని అడగట్లేదా? అయితే ఉన్నాం, పంచాయతీ బోర్డులో పోతున్నా ఉన్నాం, అయితే ఉన్నాం. మాకు నాకు 2 పింఛను. మా అమ్మాయి జాయింట్ గా ఉండి ఆమెకు వచ్చి నాకు చనిపోయింది. ఆమె చనిపోయి కూడా మాకు రావట్లేదు. ఏం చేశాను మేము? అంటే మీరు వెళ్ళి సచివాలయం సిబ్బందిని కలవడం కానీ మళ్ళీ అందరూ కలిసి ఉన్నాం. అది విడిపోవాలా, జీడి కావాలా వెళ్తున్నారు. జీడి అయితే వస్తాయి అన్నారు. మా ప్రాధాన్యం చెట్టు పొలం లేదు, ఏ స్థలంలో లేదు. ఆమెకు రాదు. అది చేస్తున్నారు. మాకు కూడా 64 సంవత్సరాలైనా రాదా. ఏం ప్రభుత్వం చేయటం వాళ్ళు కానీ ఏమో కొత్త పింఛను పెట్టలేదు. మొన్న ఇచ్చా అని చెప్తున్నారు పెన్షన్. ఎప్పుడు 7,000 మొన్న అది ఇచ్చే, అది పాత వాళ్ళకి కొత్త సంబంధం చేయాలి. కొత్త మరి మాట ఇవ్వాలి, పెట్టుకోమని. ఇలా కూటమి గెలుపని మీ అభిప్రాయం? కూటమి గెలుపని మీ అభిప్రాయం? కూటమి గెలుపు దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండబోతుంది మన రాష్ట్రం? పరిపాలన ఎలా ఉంటుంది? పరిపాలన బాగుంటది. నెరవేర్చే అవకాశం ఉందా? ఉంది.
ఇప్పుడు ఇసుక అయింది, ఇసుక చేసేసిండు. ఇసుక 7,000 చేసిండు. వికలాంగులకు 6,000 చేసిండు. సూపర్ సిక్స్ మంచిగా అయింది, డౌటే లేదు, డౌట్ పడే పనే లేదు. ఇంకా రాను ఇంకా బాగానే ఉంటుంది. అది గత ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వంలో చేసిండే కానీ ఆయన మంచి పనులు చేసిండే కానీ అన్ని ఊహే రాకుండా రాజధాని అని పోలవరం అని లేకుండా చేసాక ఆయనకు ఎప్పటి కొట్టింది. ఆయన కూడా ఆడవాళ్ళు అమ్మఒడి అని ఇచ్చిండు, రైతు భరోసా 15,000 ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఆయన కూడా ఇచ్చిండు. అది మరి అయినా కూడా ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు? ఓడిపోయాయంటే ప్రతి ఒక్క 5 ఏళ్ళకి ఒకని ముఖ్యమంత్రిని చూద్దాం అనుకున్నారు, చూస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు అందరికి అందలేదా? అన్ని అందుకునేందుకు అందరికన్నీ 45 18 లెక్క అని మొన్న కావాలి. అందులో మొన్న ఎన్నికలు కూడా అయ్యాక అది కావాలి. ఆయన కూడా బాగా చేసింది, నేను కూడా బాగానే నెలయాత్రనే ఉంది. బాగానే గవర్నమెంట్ స్కూల్లో చదివిన డబ్బులు, మామూలు స్కూల్లో చదివిన డబ్బులు లేదంట. సూపర్ సిక్స్ లోనా? సూపర్ సిక్స్ లో ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు, లేదంటున్నారుగా. సూపర్ సిక్స్ లో ఉంది కదన్నా, ఉన్న ప్రతి ఒక్కరికి, కానీ మట్టికి అమలు చేయలేదుగా. అమలు చేస్తా అన్నారు అంటే అమలు చేస్తే ఎలా ఉంటుంది అంటారు? బయట జనం అనుకున్నారు గవర్నమెంట్ స్కూల్ చదువులకి డబ్బులని, మామూలు స్కూల్ డబ్బులు లేవంటున్నారు. ప్రభుత్వంలో ఎలా ఉంది? అమ్మఒడి డబ్బులు అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి, ఇబ్బంది లేదు. అయినా కూడా మార్పు కోరుకోవడానికి కారణం ఏంటంటారు? అది మనం కూడా చెప్పకూడదు, వినకూడదు, అనుకోకూడదు. కాదన్నా, ఇప్పుడు నవరత్నాలని మంచి మంచి నవరత్నాలని సంక్షేమ పథకాలు పెట్టారు. రైతు భరోసా దగ్గర నుంచి చేయూత, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్, మద్యపాన నిషేధం, ఇట్లా అన్ని మంచి పథకాలు పెట్టి అన్ని అమలు చేసిన ప్రభుత్వం వైసీపీ అని చెప్తున్నారు. అయినా కూడా ఓడిపోవడానికి నాకు తెలిసి జనాలు అయితే అంత ఇద్దరికి ఆడలేదు. ఎందుకంటే మార్పు కోరుకున్నారంటారు? అంతా భగవంతుడు సూపర్ సిక్స్ కి ఆకర్షితులయ్యారో భగవంతుడు నిర్ణయించుకుంటాం. మరి అదే మనం సూపర్ సిక్స్ నెరవేరిస్తే ఎలా ఉంటుంది? నెరవేరిస్తే బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉంది. అంటే గత ప్రభుత్వంలో నవరత్నాలు అని అన్ని డబ్బులు పంచే పథకాలు, అందరినీ సోమరిపోతులు చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సూపర్ సిక్స్ లో కూడా అన్ని పంచేగా ఉన్నాయి కదా, మరి అప్పుడు సోమరిపోతులు ఎవరా అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అన్నీ అనుకోవటం ఒట్టుమాటండి. సూపర్ సిక్స్ ఏమైనా చేసినప్పుడు చేసిన అనుకోవటం ఎవరైనా అంతే. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అన్ని అప్పులు తెచ్చి అన్ని పథకాలు ఇచ్చారంటున్నారు, మరి ఇప్పుడు ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి ఇవ్వాలంటారు? ఇవి చెప్పిన వాళ్ళకి తెచ్చే వాళ్ళకి తెలిసిద్ది, మనం ఏం చెప్తాం. అంటే ప్రజలు ఏమన్నా నమ్మకంతో వేశారనే అభిప్రాయం తెలుసుకోవడం, అంతకుమించి మా డబ్బులే, ఏం తెచ్చినా మా డబ్బులే, ఎవరు మమ్మల్ని చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన వేసినా మాయే, జగన్మోహన్ రెడ్డి చేసినా మాయే. అది మాకు పెట్టే పెడుతున్నారు. ఎవరైనా వాళ్ళ ఇంత సొమ్ము తెచ్చే ఎవరైనా పెడతా. అది ఏంటంటే కొంచెం వాళ్ళు ఇచ్చినప్పుడు కరువు వెళ్ళిపోతుంది. అది నేను ఈ రాష్ట్రం చేపట్టాల్సిన ఒక 2 పనులు చెప్పండి ముఖ్యమైన. పోలవరం ప్రాజెక్టు, రాజధాని, ఈ 2 కంప్లీట్ చేస్తే మన రాష్ట్రం మనం బాగుపడుతుంది అంటారు. బాగుపడుద్ది. అది ఇంకా అయ్యే కావాల్సింది. అది డబ్బు మీద బాగుపడతారా? డబ్బుండేది అది 2 డబ్బులు కావాలి. ఇప్పుడు పోలవరం కావాలా, రాజధాని కావాలా? రాజధాని ఉంటే మళ్ళీ అనుకూలంగా సరిపోయింది. ఎదురుకి కదా ప్రభుత్వం ఫ్లాట్లు 1,50,000 అడిగినోళ్ళు ఇవాళ 2 లక్షల కంటే 3 లక్షలు ఒరిగిపోయింది. పొలాలు కూడా 40-50 లక్షలు ఒరిగిపోయింది. అది మహిళలకు ఫ్రీ బస్ పెడితే ఎలా ఉంటుందంట? అర్థమంటే మరి ఎట్టంటే ఏం చేయాలి పెడితే అర్థం. మగవాళ్ళు కానీ ఇబ్బందికరంగా ఉంటుందా అనేది? మగవాళ్ళకి ఎందుకు మహిళలుగా అన్నారు కదా, మహిళల ఊరికి ఎందుకు? హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు పెట్టిండు, అట్లా ఎట్లా నెట్టుకొని పోతున్నారుగా, ఇబ్బంది ఏం లేదుగా. టయానికి దొరికింది, దొరకదు, నెట్టుకొని ఖరాబ్ చేసుకోవటమే. ఇంకా అది మగవాళ్ళు ఇంకా ఎందుకు మనం వాళ్ళకి ఇచ్చిన మనకి లేదని మనం బాధపడకూడదు. చూసినా 50 ఏళ్ళ కన్నాడు మరి ఈయన గారు. అది కూడా నెరవేరితే కొద్దిగా అన్ని సూపర్ సిక్స్ ఒకటి ఇవన్నీ నెరవేర్చలేదనుకో ఆయన ఏముండదు. అది చదువుతున్నాడు. గత ప్రభుత్వంలో మద్యం ఉంది. గత ప్రభావం నేను కొట్టింది మద్యం కొట్టిందండి. మద్యం దాన్ని దాగి కొన్ని వేల మంది తెచ్చారు. ఏంటంటారు ఇబ్బంది? మద్యానం మంచి మంది కాదు అది, మంచి మంది కాదు అది. నేను దాని వల్ల కొట్టింది. ఎవరికి పాత మంది తెలంగాణ ఉంది,
రాజమండ్రి దానిలో ఇవాళ 7 దానిలో ఒక 2 కోటలు అయితే వాడి అమ్మటే పాట కడుతున్నారు. ఏటికంత ఇదే పెంచు, ఇదే ఒక 200 పెంచు, తాగు మంచిగా వ్యాధి ఉంటారు. ఏదో మందు పెట్టి చెప్తే దాని మొత్తం తెచ్చా. ధరలు ఎలా ఉన్నాయి? ధరలు బాగానే ఉన్నాయండి. గత ప్రభుత్వంలో తక్కువ కానీ ఇప్పుడు కొద్దిగా పెరిగింది. నాణ్యమైన మందు చూడొచ్చు ప్రభుత్వం. రావాలి అది వ్యక్తినే చత్రాలుగా ఈయన కూడా మంచి మంది అతను పాత బ్యాన్లు పెట్టి ఈయన కూడా చెప్తాడు. ఈయన్నే చూడలేదో ఆయన చెప్తారు. అది చెప్పండి, మంచి పాయింట్ చెప్తున్నారు, చెప్పండి. అది ఉందా మరి. ముందు మద్యం పోవాలండి. మద్యం ఉంటారు, జనం చస్తున్నారు, చచ్చిపోతున్నారు. వాళ్ళు తాగేళ్ళు కాదుగా. అది యాభై అనేది పద్దాపు చెప్తారు. కనీసం ఒక 90 వేసుకోండి కానీ క్వార్టర్ తీపిస్తే 90 తాగరు, క్వార్టర్ తాగరు. పొద్దున్నే వాళ్ళు లేవలేక చచ్చిపోతున్నారు. అది ఆ మందు అర్జెంటుగా మారాలి, అర్జెంటుగా. అది మార్చినా ఎవరికైనా, ముఖ్యమంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా మంచిగా వాళ్ళకి పేరు అవుతుంది. అది ఈ ఒకటే చెప్పేది.